నమస్తే జర్నలిస్ట్ మందగిరి. జమ్మూ కాశ్మీర్ పరిధిలోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి అబ్దుల్ రషీద్ షేక్ ఇతను జమ్మూ కాశ్మీర్ వేర్పాట ఉద్యమ నాయకుడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి సమీప నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై ఇక లోక్సభ నియోజకవర్గం నుంచి 2 లక్షల పైచులుక మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పంజాబ్లో ఏర్పాట సిక్కు తీవ్రవాద ఉద్యమ నేత గెలుపొందటం, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి కాశ్మీర్ వేర్పాట ఉద్యమ నేతగా ఉన్న అబ్దుల్ రషీద్ షేక్ ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై గెలుపొంది సంచలనం సృష్టించారు. ఏదైతే సిక్కు ప్రత్యేక ఖలిస్తాన్ తీవ్రవాద ఉగ్రవాద నేతగా గుర్తు పొందిన అక్కడ సింగ్ గెలవటం, ఇక్కడ ఏర్పాటు ఉద్యమ నేత రషీద్ ఖాన్ గెలవటం, స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు ఉగ్రవాద నేతలుగా ఉగ్రవాదం ఉగ్రవాదం చేస్తున్న నెపంతో జైల్లో ఉన్న వీరిరువురిని లోక్సభకు గెలుపొందటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఇదే బారాముల్లా నియోజకవర్గం నుంచి గతంలో ఎప్పుడు స్వతంత్ర అభ్యర్థిని గెలిచిన పరిస్థితి లేదు. ఏర్పాటు ఉద్యమ నేతకి ఇక్కడ స్థానికులు పట్టం కట్టారంటే ఏర్పాట భావజాలం ఏ విధంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అనేక సామాజిక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు నడిపిన వారికేమో 5-10 వేల ఓట్లు కూడా వచ్చి చట్టసభలో అడుగులు పెట్టనే పరిస్థితి ఉంటే ఏకంగా దేశాన్ని ముక్కలు చేస్తాం, దేశం నుంచి ప్రత్యేక భాగంగా మేము వెళ్ళిపోతామన్న చేసే ఉద్యమ నాయకులు మాత్రం లోక్సభకు పంపించడంతో దేశవ్యాప్తంగా అనేక సామాజిక ఉద్యమాలు, అనేక దేశ ప్రజల్లో ఈ ఏర్పాటు ఉగ్రవాద ఖలిస్తాన్ తీవ్రవాద జమ్మూ కాశ్మీర్ ఏర్పాటు ఉద్యమ నేతలు గెలుపొందడంతో దేశంలో ప్రజల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ చర్చ దేశవ్యాప్తంగా విస్తృతం జరుగుతుంది. ఇలాంటి వేర్పాటు నాయకులు గెలవటం పట్ల ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఎలా దేశం ఎటువైపు వెళ్తుంది అనేది సామాన్య ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.